విఘ్నేశ్వర లీలలు. సహస్రేక్షు గణపతి. రాజంతటి భూస్వామి ఒకడు ఏటేటా వినాయక పూజలు, ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ గణేశ భక్త శిరోమణి అనిపించుకున్నాడు. అతనికి అనేక పంట పొలాలతో పాటు పెద్ద చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట పని అంతా చూసుకుంటూ ప్రతి ఏటా పుష్కలంగా చెరుకు పండించి భూస్వామికి మంచి రాబడి చేకూర్చే పాలేరు. మనస్సులో విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన భక్తుడు ఈసారి మరింత బాగా పండించు గణేశ అని మనస్సులో మొక్కుతూ చెరుకు నాటి ఏడాదికేడాది తన యజమానికి మరింత లాభం చూపించేవాడు. పాలేరు, అతని భార్య, 10 ఏళ్ల కొడుకు ముగ్గురు చెమటోడ్చి పనిచేసేవారు. భూస్వామి మాత్రం చాలా తగ్గించి కూలి ఇచ్చేవాడు. అది సరిగా ఇచ్చేవాడు కాదు. పాలేరు అమాయకుడు, అల్పసంతోషి, ఏమీ అనేవాడు కాడు. భూస్వామి భార్య ఉత్తమురాలు. మంచి అయినా చెడ్డ అయినా మనస్సులో గణేశుడికే నివేదించుకునేది. పాలేరికి కూలి ఇవ్వడంలో భర్త మరీ అన్యాయం చేస్తుంటే పాపం వాళ్ళు పడే కష్టానికి మీరిచ్చేది ఏమాత్రం సరిగా ఇవ్వండి అనేది. బాగానే ఉంది నీ బోడి సలహా. ఇలాగ మిగుల్చుకుంటూ వస్తేనే కదా మనం గణేశ ఉత్సవాలు జరిపించేది అనేవాడు భూస్వామి. ఆమె కష్టపడే వాళ్ల నోట మట్టి కొట్టి పూజలు ఉత్సవాలు జరపకపోతేనే గణేశ ఈయనకు మంచి బుద్ధి కలిగించు అని అనుకునేది. ఆ ఏడాది చెరుకు ఏనుగు తొండాల్లాగా మరింత విశేషంగా పండింది. 1000 చెరుకులు కట్టిన మోపులు బళ్లతో భూస్వామి దివాణం చేరుతున్నాయి. అంతా గణేశ్వరుడి దయ. ఊరికే పోతాయా పూజలు ఉత్సవాలు? మరి దేనికి చేయిస్తున్నాం అన్నాడు భూస్వామి. అంతేగాని మన పాలేరు శ్రమ ఏమీ లేదంటారు, అంతేనా అని భార్య అన్నది. బాగానే ఉంది నీ వల్ల మాలిన జాలి. అలా పాలేర్లను జీతగాళ్లను వెనకేసుకొస్తే మనం కూడా వాళ్ల వెనక్కే వెళ్ళవలసి ఉంటుంది. ఈ మనుషుల్లో ఏముంది, అంతా ఆ వినాయక దేవుడి మహిమ అన్నాడు భర్త. ఓ విఘ్నేశ్వర, ఈయనకు జ్ఞానోదయం కలిగించవలసింది నీవే అని ఆమె మనసులో ప్రార్థించింది. పాలేరు కొడుక్కి విఘ్నేశ్వరుడంటే ప్రాణం. వినాయక చవితికి తెల్ల కలువలు, ఎర్ర తామరలు, పూలు, పత్రి ప్రతి ఇంటికి పూజకు తెచ్చి ఇచ్చేవాడు. వినాయక చవితి వచ్చింది. కుర్రవాడి ప్రాయంతో పాటు బుద్ధి కూడా ఎదుగుతున్నదేమో. వాడు చెరుకు మోపుల్ని భూస్వామి దివాణానికి చేరవేయిస్తున్న తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న మనం కూడా వినాయకుడికి పెట్టుకుందాం, ఒక చెరుగ్గెడ తీసుకెళ్తా అన్నాడు. పాలేరు ఒక చెరుకు తీసి కొడుక్కిచ్చాడు. వాడు దాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాడు. అది భూస్వామి కంటపడింది. భూస్వామి ఉగ్ర నరసింహావతారుడై, ఏమిరా నా చెరుకంతా నీ ఇంటికి చేరవేయిస్తున్నావా అంటూ పాలేరుపై విరుచుకుపడి నానా మాటలు అంటూ కొరడాతో కొడుతుంటే భూస్వామి వెంటనున్న పరివారము, గ్రామస్తులు చూస్తూ ఊరుకున్నారే గాని కిక్కురు మనలేదు. భూస్వామి పలుకుబడి అలాంటిది. అతడేం చేసినా చెల్లుతుంది. ఎదురు తిరిగి అడిగేవాడు లేడు. పాలేరు తాళుకోలేక, చవితి కదా వినాయకుడికి పెట్టుకుందామని పట్టుకెళ్ళమని ఇచ్చాను, ఒక్కటంటే ఒక్క చెరుకు అన్నాడు. భూస్వామి, ఏమిటి మీ జాతి తక్కువ వాళ్ళకి పూజలు వినాయకుడునా అన్నాడు. పాలేరు, కడజాతి అయితే అయింది గాని దేవుడు భక్తి ఉండవా అన్నాడు. భూస్వామి హేళనగా, నీ ముఖానికి భక్తి కూడానా? నక్కకు నాకలోకానికి ఉన్నంత దూరం చెరుగ్గడ పట్రా అన్నాడు. పాలేరు, ఒక్క చెరుకు కోసం అలా రాపాడిపోతారేమయ్యా? బళ్లతో చెరుకు దింపుకున్నది చాలదా? ఒక్క చెరుకుతో ఏం బావుకుంటావయ్యా అన్నాడు. భూస్వామి, ఎంత మాట కూసావురా? 1 కాదు 10 కాదు 1000 చెరుకులైనా నాకు పూచికతో సమానం తెలుసా? తెల్లవారేసరికి నువ్వు 1000 చెరుకులు తినాలి. నమిలిన పిప్పి అంతా పోగు కనిపించాలి. లేకుంటే చెరుకు ఒక్కింటికి 1000 కొరడా దెబ్బలు తింటావు, తెలిసిందా అంటూ పాలేరును పెడరెక్కలు విరిచికట్టించి భృత్యుల చేత వాణ్ణి బందీలాగా చెరుకు నిలవ చేసే సాలలో త్రోయించి 1000 చెరుకుల మోపు ముందు పడవేయించాడు. భూస్వామి గొప్ప తిక్కమనిషి. ఎంత తోస్తే అంత. పాలేరు నుంచిన సాల చుట్టూరా భటుల్ని కాపలా పెట్టాడు. భూస్వామి భార్య, విఘ్నేశ, పాలేరు ఉత్త అమాయకుడు. చెరుకు తినడానికి పూనుకుంటే పాపం నిష్కారణంగా చస్తాడు. తినకపోతే నా భర్త దెబ్బలు కొడతాడు, వాణ్ణి ఎలాగ కాపాడతావో మరి అని మనసులో అనుకుంది. పాలేరుకి ఏమీ తోచలేదు. చేసేది లేక విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుంటూ
చీకటి పడే వేళకు అలాగే నిద్రలోకి పడిపోయాడు. తెల్లవారుతూనే భూస్వామి వెళ్ళి చూస్తే తెల్లగా హిమాలయ పర్వతంలాగా చెరుకు పిప్పి పోగు కనిపించింది. భూస్వామి దెయ్యం పట్టినవాడిలాగా పెద్ద కేక పెట్టి తెరిచిన్నోరు తెరిచినట్టే ఉండిపోయాడు. ఆ కేక విని వచ్చిన భార్యతో భూస్వామి, అంతా సర్వనాశనం, సాలలో ఒక్క చెరుకు మిగలకుండా అంతా పిప్పి పిప్పి, పాలేరు కాడు, భూతం, వాడు మనల్ని తినేస్తాడు, పద అంటూ అరుస్తుంటే ఆమె నవ్వి, వాడు భూతమూ కాదు, తిననూ లేదు, నేను కళ్ళారా చూశాను, అప్పటికింకా తెల్లారలేదు, ఏనుగు ఘీంకారం విని కిటికీలోంచి చూశాను, పెద్ద ఏనుగు చెరుకు మేస్తూ కనిపించి మాయమైంది అన్నది. ఏనుగేమిటి నీ మొహం, ఈ చుట్టుపక్కల ఏనుగన్నది ఉన్నట్టు వినలేదు అని భూస్వామి అంటుండగా కొంతమంది వినాయక ఉత్సవశాల నుండి పరుగున వచ్చి, రాత్రి నుంచి పందిట్లో పూజలో పెట్టిన వినాయక విగ్రహం కనిపించటం లేదు, అంతటా వెతికాము అని చెప్తూనే శాలలోకి చూస్తూ, అదిగో విగ్రహం, అదిగో అంటూ అటుకేసి వెళ్లారు. శాలలో ఇంత గొడవ జరుగుతున్నా పాలేరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. పక్కనే పత్రి పూలతో నిండిన గణేశ విగ్రహం ఉంది. నేలంతా చెరుకు పానకంతో బురద బురదగా తడిసి ఉంది. కాపలా వాళ్లను పిలిపించి అడిగితే వాళ్ళు, చాలా రాత్రి అయింది, పాలేరు నిశ్చింతగా నిద్ర తీస్తున్నాడు, మాకు కొనుకొచ్చింది. అంతలో ఏనుగు అరుపుతో కళ్ళు తెరిచాము. పెద్ద ఏనుగు చీకట్లో తెల్లగా కనిపించింది. చెరుకంతా లాగి మేసేస్తున్నది, గానుగలాగా పిప్పంతా ఊసేస్తున్నది. మాకు చెడ్డ భయం వేసింది, పారిపోయాం అంటూ వాళ్ళింకా భయంతో వణికిపోతూనే చెప్పారు. భూస్వామిలో గొప్ప పరివర్తనం కలిగింది. అలాగే వెళ్ళి పాలేరు పాదాలకు మొక్కుతున్నట్టు సాగిలపడిపోయాడు. పాలేరు మేల్కొన్నాడు, లేచి నుంచున్నాడు. భూస్వామి అతని పాదాలు వదలకుండా శిరస్సుతో మొక్కుతూనే ఉన్నాడు. భూస్వామి భార్య విఘ్నేశ్వర విగ్రహానికి ప్రణమిల్లి, స్వామి, ఇన్నాళ్లకు మమ్మల్ని అనుగ్రహించావు, ధన్యులం అని అంటూ జరిగిందంతా పాలేరుకి చెప్పింది. మహాద్భుతాన్ని విన్న జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. దివాణం కిక్కిరిసిపోయింది. నేలపై ఏనుగు పాదాల గుంటల్లో నిలిచి ఉన్న చెరుకు రసాన్ని తీర్థంగా సేవిస్తూ చెరుకు పిప్పిని విఘ్నేశ్వర మహాప్రసాదంగా పట్టుకెళ్తున్నారు. పాలేరు భార్య పిల్లవాడితో కలిసి వినాయక విగ్రహానికి దండాలు పెడుతూ, చిన్న పత్రిపిసరైనా వేసి నిన్నెన్నడూ పూజించలేదు, నీ కోసమని పంపిన చెరుకు నీకు పెట్టనైనా లేదు, నా కోసం ఎందుకింత శ్రమపడ్డావయ్యా, ఏనుగు రూపంతోనైనా అందరికీ కనిపించావు, నాకు కనిపించావు కావు, నిద్రపోయిన దద్దమ్మను అంటూ పిల్లవాడిలాగా బావురుమన్నాడు. అప్పుడు విగ్రహం స్థానంలో చెరుకుగడ పట్టుకుని విఘ్నేశ్వరుడు పాలేరు ముందు సాక్షాత్కరించాడు. పాలేరు కొడుకు తీసుకువెళ్లిన చెరుకుగడే అతని చేతిలో ఉంది. విఘ్నేశ్వరుడు పాలేరును తన తొండంతో దగ్గరకు తీసుకుని అభయహస్తంతో అతని తల నిమురుతూ, నాయనా, కులాలు, జాతులు, ఆచారాలు నేను పెట్టినవి కావు, అంతా మనుషులు కల్పించుకున్నవే, నా దగ్గర ఎక్కువ తక్కువలకు చోటు లేదు, అందుకే నీకు కనిపించాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. జనులందరూ చేతులెత్తి జోడిస్తూ పాలేరుతో, నీ మూలంగా మాకు గణేశుని దర్శన భాగ్యం కలిగింది అంటూ పదే పదే మొక్కుతూ బ్రహ్మరథం పట్టారు. ఇక్షు అంటే చెరుకు, సహస్ర ఇక్షు 1000 చెరుకుల గణపతి, సహస్రేక్ష గణపతిగా విఘ్నేశ్వరుడు కీర్తింపబడ్డాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.